అసలు మామూలుగా ఏంటంటే ఊరంతా అనుకుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మీరు కోరుకున్న మీ దగ్గర బంధువు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే మీ కొడుక్కి బావమరిదలు అంటాడు అంతే కదా ఫస్ట్ కజిన్. మీరు అసలు మిమ్మల్ని ఇది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కూడా చాలామంది ఊహించుకుని ప్రచారం చేసేసారు. ఇంకేమన్నా మోహన్ బాబు పరమభక్తుడే కదా, చిత్తూరు జిల్లా వాసి, అందుకని టీటీడీ చైర్మన్ అవుతుంటాం, అది పోయా. సో ఇప్పుడేమో తీరా చూస్తే కాలేజీల గురించి గుక్కబెట్టి ఏడుస్తున్నారు. ఎందుకు అట్లా జరిగింది అసలు? బ్రదరు, మీరు ఒక తప్పు మాట్లాడారు. తప్ప ఏం మాట్లాడారంటే నేను చంద్రబాబు బంధువే, ఇతను బంధువే. అప్పుడు ఒకసారి కూడా చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు కూడా బంధువు. అప్పుడు ఎప్పుడు వచ్చాం, మనందరికీ బ్యాడ్ టైం, ఆయన పోయారు. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఐ లవ్ హిమ్. రాజశేఖర రెడ్డి గారు, మా అన్నయ్యను రామారావు గారిని ఎలా ఇష్టపడతాను అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా నేను ఇష్టపడతాను. ఐ లవ్ హిమ్. ఎనివే, తప్పు ఏమాడారంటే చంద్రబాబు మాట్లాడిన మాటల వల్ల చంద్రబాబు మీద దీంతో సరే చంద్రబాబుకు ప్రచారం చేశాం, అతని దగ్గర మనం ఏం అడగలేదు. ఈయనకు ఒకసారితో సపోర్ట్ చేద్దాం, ఇతను బంధువే, ఇతనికి ఒకసారి సపోర్ట్ చేద్దాం అని సపోర్ట్ చేసిన మాట వాస్తవం. హృదయపూర్వకంగా చేశాను, ప్రచారం కూడా చేశారుగా. అదే చెప్తున్నాను. కానీ మీరు ఏ దేవుడి ముందు ప్రమాణం చేయమని చేస్తాను, నేనేది ఆశించి చేయలే. ఇది వాస్తవం. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. ఒకసారి కలిశాను, ఎందుకు కలవాలి? ఒకసారి కలిసాం, అయిపోయింది. అంతే. ఇక నేను ఆ పార్టీతో ప్రతిరోజు అది ఇది మనకెన్నో ఉన్నాయి అని నేను సైలెంట్ అయిపోయాను. ఆ 7 కుంటల మనకు తెలుసు, నేనేది ఆశించరా. అది పోయింది అన్నారు, అదే తప్పు మాడారు. ఎక్కడ పోయింది? వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, అది ఆయన ఇష్టం, ముఖ్యమంత్రి ఇష్టం. నేను అడగలేదు కదా. అవును, పోయిందంటే ఏంటి దాని అర్థం? మీరు ఆశించింది లేకపోవచ్చు కాక, కానీ సాఫీగా జరుగుతున్నది. ఇప్పుడు సమస్య ఏంటి అసలు? ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థల పరిస్థితి ఏంటంటే ఫీజుల్ని అకారణంగా కాలేజీల క్వాలిటీతో కానీ వాటి ప్రమాణాలతో కానీ సంబంధం లేకుండా ఫీజులను నిర్ణయించి ఇష్టమైన వాళ్ళకి ఎక్కువ ఫీజులు ఇచ్చారు, ఇష్టం లేని వాళ్ళకి ఫీజులు తగ్గించారు. దానివల్ల విద్యా సంస్థలన్నీ కుదేలవుతున్నాయి అనేదే కదా ప్రధానమైన సమస్య. నాకు తెలిసి నా దగ్గర బాధపడిన వాళ్ళందరూ చెప్పే మాట ఇది. ఆ సంస్థల్లో మీది కూడా ఒకటి ఉందని, విద్యానికేతన్. మీ ఫీజుల్ని చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్ణయించిన ఫీజుని కూడా ఇప్పుడు తగ్గించారే కదా. తగ్గించారా? చెప్పండి, అడగండి. ఎందుకంటే బిక్కమొహం పెట్టారు. బిక్కమొహం కాదు, అంటే నన్ను కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడును, అంతేనా? అది కరెక్టు. మీరు నన్ను ఇబ్బందికరమైనటువంటి విషయాలు అడగను అని అన్నారు. అడగలేదు, అడగలేదు కదా, మీరు అడుగుతున్నారు. ఎందుకు ఇబ్బంది అంటే ఏం చెప్పమంటారు? ఉండండి, మీరు అడిగిన దానికి సమాధానం ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్ని అడ్డదారి పట్టిస్తున్నారు కొంతమంది ఐఏఎస్లు అని, అది ఘంటాపథంగా చెప్పగలను. ఓకే, కొంతమంది ఐఏఎస్లు అందరూ మేధావులు ఎట్టు అవుతారు? ఐఏఎస్ చదివిన అందరూ మేధావులు కాదు, ఐపీఎస్ చదివిన అందరూ మేధావులు కాదు. అది జగమెరిగిన సత్యం, అందరూ తెలిసిందే. కొంతమంది చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లారు ముఖ్యమంత్రి అనేది నా అభిప్రాయం. 100% ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు రాంగ్ డైరెక్షన్లో తీసుకుని వెళ్ళి హయ్యర్ ఎడ్యుకేషన్ దెబ్బతిన్నమాట వాస్తవం. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తప్పుదారి పట్టించడమా? అవునండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి మాటని వినడమా? అది నాకు నేనేం అడగలేదు. నేను అనేది అదే. ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఎవరిని సౌండ్ జగన్మోహన్ రెడ్డి మాట వినడానికి మీరు ఎవరు చెప్పారు? మీరు ఆ 150 ఇతను కాకుండా 150 మంది ఎమ్మెల్యే ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే ఎవరైనా చెబుతారు ఇదే మాట. నేను ఎందుకు అడగాలి? మరి ఎవరు చెప్పారంటే ముఖ్యమంత్రి మాట వింటున్నారా లేదా నాకేం పట్టిందండి? కాదు, నేను చెప్పింది ఏంటంటే మీరు ఎవరిని అడిగినా
సొంత పార్టీ వాళ్ళని అడిగినా వాళ్ళు ఇదే చెప్తారు, మాకు అసలు దర్శనమే లేదు, ఒకవేళ ఏదైనా కలిసినా కానీ ఆయన చెప్పింది మీరు రావడం తప్ప మాకు చెప్పగలిగేది మాకు ఉండదు, ఆ స్వేచ్ఛ కానీ ఆ చనువు కానీ ఉండవు మాకు అని చెప్తారు. నేను అటు వెళ్ళలేదు, వెళ్ళదలుచుకోలేదు. అతను ముఖ్యమంత్రి కావాలనుకున్నాం, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకా ఐ డోంట్ వాంట్ పుట్ మై ఫింగర్ ఇన్ ఎవరీ ప్లేస్. ఇట్ ఈస్ నాట్ మై జాబ్. సో ఇప్పుడు ఇంతకీ పశ్చాత్తాపం ఏమైనా ఉందా? లేదు. ఉంది. వద్దులే. కాదు, వద్దు. ఎందుకంటే నాకు అర్థమైంది నిస్సహాయ పరిస్థితికి వచ్చేసారు కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. సో అగ్రజుడు కనుక నాకు ఇష్టం లేదు, వదిలేస్తుంది.